నమస్తే వెల్కమ్ టు బీఆర్కే న్యూస్. నేను మీ మధు. మిత్రులారా అందరికీ గుడ్ మార్నింగ్. ముందుగా మనం మార్నింగ్ న్యూస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా చూసుకుంటున్నట్లయితే వెలుగు దినపత్రిక చూద్దాం. ఉపాధి హామీ స్కీమ్కు మెదక్ చర్చ స్ఫూర్తి, రాష్ట్రాన్ని అభివృద్ధి వైపు తీసుకెళ్తాం సీఎం రేవంత్. మెదక్ చర్చి శతాబ్ది వేడుకలకు హాజరీ, ఏడుపాయల వనదుర్గమ్మకు ప్రత్యేక పూజలు. సీఎం రేవంత్ రెడ్డిని ఆశీర్వదిస్తున్న మెదక్ చర్చి ఫాదర్. సో నిన్న క్రిస్మస్ అలాగే మెదక్ చర్చి వందేళ్ళు కట్టిన సందర్భంగా ఆ మెదక్ చర్చికి అయితే నిన్న ముఖ్యమంత్రి గారు వెళ్ళినటువంటి పరిస్థితి. పోయిన సంవత్సరంలో నేను పిసిసి ప్రెసిడెంట్గా వచ్చిన ఇక్కడ ఒక మొక్కుకున్న తర్వాత అధికారంలో వచ్చిన ముఖ్యమంత్రిగా తిరిగి నేను రావాలని మొక్కుకున్నా, సేమ్ అట్టనే వచ్చినా అని చెప్పేసి నిన్న మాట్లాడినటువంటి పరిస్థితి. మీ మెదక్ చర్చి కట్టి 100 సంవత్సరాలు. ఒక ఇంగ్లాండ్ రాజు చార్లెస్ అంటేనే మెదక్కెళ్ళి మెదక్లో ఒక చర్చి సుమారుగా ఒక 15 ఏళ్ళు పట్టింది ఆ చర్చి కట్టడానికి. కూలీ ఏం లేకుండా ఓన్లీ అన్నం పెట్టి, అంత కరువులో ఉన్నది అప్పుడు మన తెలంగాణ ప్రాంతం, భోజనం పెట్టి ఆడ భోజనం కోసం ఆడ చర్చి కట్టించినటువంటి పరిస్థితి. ఒక్కసారి ఒక 5,000 మంది ఆ ప్రేర్ చేసుకోవచ్చు. ఆసియా ఖండంలోనే 2వ చర్చిగా పేరుగాంచినటువంటి పరిస్థితి. 100 ఎకరాలలో ఉంటుంది చర్చి, 2 ఫ్లోర్లు, దగ్గర 200 అడుగుల ఎత్తు, 100 అడుగుల వెడల్పు. ఇంత పెద్దగా అప్పటి వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా నిన్న ఆ చర్చికి వచ్చిరు. ఈ చర్చికి మన దేశ ప్రజలే కాకుండా విదేశాల నుంచి కూడా ఇక్కడికి వస్తారు. అటువంటి అద్భుతమైన కట్టడం మన మెదక్ చర్చి. క్రిస్టియన్సే కాకుండా వేరే ఇతర మతాలు కూడా అక్కడికి వెళ్ళి దర్శించుకుంటున్నటువంటి, ప్రార్థనలు చేయించుకుంటున్నటువంటి పరిస్థితి. సో మొత్తం మీద అయితే నిన్న మెదక్ చర్చికి వెళ్ళిండు ముఖ్యమంత్రి గారు. కూలిన విమానం 38 మంది మృతి, పక్షుల గుంపును ఢీకొట్టడంతో కంట్రోల్ సిస్టమ్ను ఫెయిల్. ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేస్తుండగా క్రాష్. కజకిస్తాన్లోని అక్టవ్ ఎయిర్పోర్ట్ సమీపంలో ఘటన. బకు నుంచి రష్యాలో గ్రోజ్నీకి వెళ్తుండగా ప్రమాదం. 2 ముక్కలైన విమానం, 29 మంది సురక్షితం. నిన్న ఇదైతే అసలు దారుణమైన పరిస్థితి. సినిమాలలో వెళ్ళిపోయినట్టే వెళ్ళిపోయింది. కజకిస్తాన్లోని ఘోర ప్రమాదం చోటు చేసుకున్నది. అజర్బైజాన్ ఎయిర్లైన్స్కు చెందిన ప్యాసింజర్ విమానం బుధవారం అక్టవ్ సమీపంలో కుప్పకూలింది. ప్రమాద సమయంలో విమానంలో మొత్తం 67 మంది ఉన్నారు. వీరిలో 5 సిబ్బంది ఉన్నట్లు అధికారులు ప్రకటించారు. పక్షుల గుంపును ఢీకొట్టడంతో ఇంజన్లోని సాంకేతిక లోపం తలెత్తింది. దీంతో పైలట్ ఎమర్జెన్సీగా ల్యాండింగ్కు ప్రయత్నిస్తుండగా కుప్పకూలిపోయింది. ఈ ప్రమాదంలో విమానం 2 ముక్కలైంది. ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో ఒక భాగం పూర్తిగా కాలిపోయింది. ప్రమాదానికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. సినిమాలలో ఏదో గ్రాఫిక్స్ చేసినట్టే ఇట్లా అవుతుంటే మొత్తం టప్మని పేలిపోయినటువంటి పరిస్థితి. మొత్తం 67 మంది ఉంటే 29 మంది సురక్షితంగా ఉన్నారట. మిగతా వాళ్ళు పాపం అక్కడికక్కడే మరణించినటువంటి పరిస్థితి. ఇది ఇక్కడికి సగం కట్ అయిపోయింది. చూడు, నార్మల్ కాదు. కార్పొరేషన్లు అప్పుల కుప్పలు. రాష్ట్రంలో 90కి పైగా కార్పొరేషన్లు, అందులో బాకీల్లో ఉన్నవి 90కి పైనే. కేవలం లోన్ల కోసమే ఇష్టరీతిగా ఏర్పాట్లు. 10 ఏళ్లలో కార్పొరేషన్లో మొత్తం అప్పు రూపాయలు 2.82 లక్షల కోట్లకు పైనే. గుర్తించిన రాష్ట్ర ప్రభుత్వం సెటరైట్ చేసేందుకు చర్యలు. అవసరం లేని కార్పొరేషన్ల లిస్టు తయారీ. అవసరం లేని వాటిలో కొన్నింటిని మూసేసే ఛాన్స్. ఆ ఉద్యోగులను ఇతర సంస్థల్లో మెర్జ్ చేసే ప్రయత్నం. అధిక అప్పులు 5 కార్పొరేషన్ల మీదే. గత సర్కార్ అసలు ఆదాయమే లేని కార్పొరేషన్లను ఏర్పాటు చేయడమే కాకుండా వాటి నుంచి అధిక వడ్డీతో అప్పులు తీసుకుంది. మొత్తం కార్పొరేషన్లు అప్పులో 5 కార్పొరేషన్లు 90% ఉన్నవి. మార్కెట్ వడ్డీ 7.63% కంటే ఎక్కువగా 10.49% వడ్డీతో లోన్లు తెచ్చుకుంది. కాళేశ్వరం కార్పొరేషన్పై 9.69% ఇంట్రెస్ట్ రేటుతో 74,599 కోట్లు, 10%, 9%, 69%తోని 74,599 కోట్లు అప్పు తెస్తే తెలంగాణ డ్రింకింగ్ వాటర్ కార్పొరేషన్ 9.48%, 10.49% ఇంట్రెస్ట్తో
60 కోట్ల అప్పు తీసుకుంది. హౌసింగ్ కార్పొరేషన్ 9,000 కోట్లు, రోడ్డు డెవలప్మెంట్ కార్పొరేషన్ 2,951 కోట్లు లోన్లు ఉన్నాయి. గొర్రెల కార్పొరేషన్ కింద గత ప్రభుత్వం అప్పు చేసింది. హాస్పిటల్ నిర్మాణాల కోసం కూడా 3,535 కోట్లు కార్పొరేషన్ల కిందనే లోన్లు తీసుకున్నది. ఇంకా చూడురి, అయ్యగారు సంసారం అంతా అమ్మగారు బొట్టు పిల్లలకి అయినట్టు అప్పులు తెచ్చుడు పెట్టుడు, అప్పులు తెచ్చుడు పెట్టుడు, మిత్తికి మిత్తి పెరిగిపోయి ఇప్పుడు అవిటి కడటానికే సగం రాష్ట్ర ఖజానా, ఆ రాష్ట్ర ఖజానాలో తలసరి ఆదాయం ఎంత ఉంటుందో దాంట్లో సగం మిత్తిలకే పోతున్నటువంటి పరిస్థితి. ప్రభుత్వ రంగ సంస్థలు సర్కారుకు గుదిబండలా మారాయి. కొన్ని కార్పొరేషన్లు కేవలం అప్పులు తీసుకునేందుకు గత ప్రభుత్వం ఏర్పాటు చేసింది. కులాల అభ్యున్నతి కోసం ఏర్పాటైన పలు కార్పొరేషన్లకు 10 ఏళ్లలో సర్కారు నుంచి పైసా సాయం అందలేదు. ఇందులో తెలంగాణ స్టేట్ మోస్ట్ బ్యాక్వర్డ్ కాల్సెస్ కార్పొరేషన్ వంటివి ఉన్నాయి. ఇంకొన్ని కార్పొరేషన్లు అయితే సిబ్బంది లేక నామకే వాస్తేగా తయారయ్యాయి. కాళేశ్వరం, మిషన్ భగీరథ రోడ్ల అభివృద్ధి కోసం ఏర్పాటు చేసిన కార్పొరేషన్లకు పూర్తిగా అప్పుల కూపిలో కూరుకుపోయాయి. దినదిన గండంగా కొనసాగుతున్న ఇలాంటి సంస్థలపై విధానపర నిర్ణయం తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్నది. ఇక మరి ఏ వెత్తెత్తారో ఏ ఉంచుతారో తెలియదు, కానీ మొత్తం మీద అయితే దాన్ని సెడి చేసే పని మీద ఉన్నారట. ఇంకో 1000 కోట్లు తెచ్చి 10% మిత్తికి తెస్తే అవిటి కట్టలేక సుక్కలు చూస్తున్నటువంటి పరిస్థితి. రేవతి కుటుంబం కోసం ఎఫ్డిసి చైర్మన్ దిల్ రాజుకు 2 కోట్ల చెక్ అందజేస్తున్న అల్లు అరవింద్, పుష్ప 2 సినీ నిర్మాతలు. తగ్గిండు పుష్ప, తగ్గాలే. సీఎం ఆగ్రహం. పోలీసుల విచారణ తర్వాత దిగొచ్చిన అల్లు అర్జున్, శ్రీతేజ్కు అల్లు అరవింద్ చిత్ర నిర్మాతల పరామర్శ. అల్లు అర్జున్ ₹1 కోటి, సుకుమార్ నిర్మాతలు మరో కోటి సాయం. ఎఫ్డిసి చైర్మన్ దిల్ రాజుకు 2 కోట్ల చెక్ అందజేత. నేడు సీఎం రేవంత్ రెడ్డితో టాలీవుడ్ ఇండస్ట్రీ పెద్దల భేటీ. పుష్ప సినిమా హీరో అల్లు అర్జున్ ఎట్టకేలకు తగ్గిండు. తొక్కిసలాట ఘటనలో అల్లు అర్జున్ తీరును ఇటు అసెంబ్లీ వేదికగా సీఎం రేవంత్ రెడ్డి తప్పుపట్టడం, అటు పోలీసులు ఆధారాలతో వీడియోలు రిలీజ్ చేయడం దిగివచ్చిండు. కిమ్స్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్న శ్రీతేజ్ను అల్లు అర్జున్ తరఫున బుధవారం ఆయన తండ్రి అల్లు అరవింద్ చిత్ర నిర్మాతలు పరామర్శించారు. బాధిత కుటుంబానికి అల్లు అర్జున్ నుంచి ₹1 కోటి, పుష్ప 2 డైరెక్టర్ సుకుమార్ నిర్మాతల తరఫున మరో 50 లక్షల చొప్పున మరో ₹1 కోటి పరిహారంగా అందజేశారు. మొత్తం మీద అయితే ₹2 కోట్ల దిల్ రాజుకి అందించినటువంటి పరిస్థితి. అల్లు అర్జున్ ₹1 కోటి, ఆ డైరెక్టర్ సుకుమార్ ₹1 కోటి, మైత్రి మూవీ మేకర్స్ ఉన్నారు కదా, సో వాళ్ళ తరఫు నుంచి ఇంకో ₹50 లక్షల, మొత్తం కలిసి ₹2 కోట్ల. గతంలో 25 లక్షలు చెల్లిస్తానన్న అల్లు అర్జున్ ఇప్పుడు మళ్ళీ ఇంకో 75 లక్షలు పెంచి కోటి అని ప్రకటించిండు. నువ్వు ఇంకా 100 కోట్లు ఇచ్చిన పోయిన ప్రాణం తిరిగి రాదు కదా. ఫస్ట్ దానికి అలా మళ్ళా జరగకుండా నువ్వు చర్యలు తీసుకో. నీ పైసల బలుపుతో నీ పైసలు చూపించి ఆ ప్రాణాలు కొంటా అంటే ఎట్లా? 2 కోట్లు కాదు, 200 కోట్లు పెట్టినా కూడా ప్రాణం తిరిగి రానటువంటి పరిస్థితి. పుష్ప తగ్గిండు, తగ్గాలి, తగ్గించబెడతారు. ఏ సినిమాలలో డబ్బుల సంచులు పెట్టి పోలీసులను కొన్నట్టు అనుకున్నారా? సో మళ్ళా అదే పైసలతోని సెటిల్ చేసే. తప్పుడు ప్రచారం చేస్తే కఠిన చర్యలు. సంధ్య టాకీస్ ఘటనపై నెటిజన్లకు పోలీసుల హెచ్చరిక. ఇప్పటికీ ఆధారాలతో వీడియోలను జనం ముందుంచినాం, దాన్ని తప్పుదోవ పట్టించేలా కొందరు ప్రయత్నిస్తున్నారు. కేసు విచారణలో ఉన్నప్పుడు సొంత వ్యాఖ్యలను సహించం. ఘటన ఏదైనా అదనపు సమాచారం ఉంటే ఇవ్వచ్చునని సూచన. దీనిపైన తప్పుడు ప్రచారం చేస్తే కఠిన చర్యలు చేస్తామని చెప్పేసి పోలీసులు మాట్లాడుతున్నారు. కోట్ల ఆస్తి తీసుకొని కొరువు పెట్టలే కలికాలం. పిల్లలు లేక మరిది కొడుకులు ఆస్తి రాసిచ్చిన సత్యమ్మ. అనారోగ్యంతో మృతి చెందిన వృద్ధురాలు శవాన్ని ఇంట్లోకి కూడా రానివని మరిది కొడుకు. 6 గంటల పాటు అంబులెన్స్లోనే మృతదేహం. తాళాలు పగలగొట్టి ఇంట్లోకి తీసుకెళ్లి పోలీసులు. ఆఖరికి బయట వ్యక్తులతో సత్యమ్మ చితికి నిప్పు. జగిత్యాల జిల్లాలో హృదయ విధాకర ఘటన. ఆమె మరిది కొడుకులపై సుమోటోగా కేసు. జగిత్యాల జిల్లాలో అవానమీయ సంఘటన జరిగింది. ఆస్తి తీసుకున్న కుటుంబ సభ్యులే వృద్ధురాలి చితికి నిప్పు పెట్టేందుకు ముందుకు రాలేదు. తమ పేరు మీద ఆస్తి రాయించుకున్న మరిది కొడుకులు ఆమె మృతదేహాన్ని ఆమె ఇంట్లోకి అనుమతించలేదు. దీంతో శవం
శవంతో వచ్చిన అంబులెన్స్లోనే ఇంటి ఎదుటే 6 గంటల పాటు పడిగాపులు కాసింది. చివరికి పోలీసులు వచ్చి ఆ ఇంటి తాళం పగలగొట్టి మృతదేహాన్ని లోపలికి తరలించారు. జగిత్యాల పట్టణంలోని కటికవాడకు చెందిన సాధుల సత్యమ్మ 85 లక్ష్మణ్ దంపతులకు పిల్లలు లేరు. 20 ఏళ్ల క్రితం లక్ష్మణ్ మృతి చెందారు. ఇలా మరిది కొడుకులు ఆస్తి రాపించుకురు కానీ ఈమె శవాన్ని లోపల తీసుకురానియకపోతే పోలీసుల తాళాల వరకు కొట్టి తీసుకొని పోయారు. మరి ఆస్తి ఏమో కావాలి కానీ మనిషి ఏమొద్దా? ఎక్కడ మనుషులు దాపురమయ్యారా నాయన? బిక్కనూరు ఎస్ఐ సాయి కుమార్, మహిళా కానిస్టేబుల్ ఎస్ఐ మిస్సింగ్. వారితో పాటు మరో వ్యక్తి గల్లంతు. అడ్లూరి ఎల్లారెడ్డి చెరువు వద్ద ఎస్ఐ కారు, చెప్పులు, సెల్ ఫోన్లు. మహిళా కానిస్టేబుల్ మరో వ్యక్తి డెడ్ బాడీలు లభ్యం. కామారెడ్డి జిల్లాలో కలకలం. ఇంకో ఎస్ఐ కానిస్టేబుల్ మిస్సింగ్ అంట కామారెడ్డిలా. మహిళా కానిస్టేబుల్ మరో వ్యక్తి డెడ్ బాడీ లభ్యం. అసలు లాండ్ ఆర్డరు ఎటుపోతుంది? పోలీసు వాళ్ళకే రక్షణ లేకపోతే సామాన్యమైన ప్రజలకు ఎట్లా రక్షణ ఉంటుంది? ఎటువైపు వెళ్తుంది సమాజం? ఇంతవరకు మన రాష్ట్రానికి హోమ్ మినిస్టరే లేడా? ధాన్యం సేకరణలో రికార్డు. దేశంలో 4వ ప్లేస్లో తెలంగాణ. నిరుటితో పోలిస్తే సాగు దిగుబడి సేకరణలో రికార్డు. ఇప్పటికే 47.01 లక్షల టన్నుల వడ్ల కొనుగోలు. రాష్ట్రంలో రికార్డు స్థాయిలో ధాన్యం సేకరణ కొనసాగుతున్నది. ఇప్పటి వరకు జరిగిన కొనుగోళ్లతో దేశంలోనే 4వ స్థానంలో నిలిచింది. ఫస్ట్ ప్లేస్లో పంజాబ్ ఉండగా 2-3 స్థానాల్లో ఛత్తీస్గఢ్, హర్యానాలో ఉన్నాయి. ఈ ఏడాది రాష్ట్రంలో అత్యధికంగా వరి సాగైంది. దీనికి తోడు దిగుబడి కూడా రికార్డు స్థాయిలో వచ్చింది. సన్న రకాలకు సర్కారు బోనస్ ఇస్తుండడంతో రైతులు సర్కారు కొనుగోలు సెంటర్లలోనే అమ్ముకునేందుకు మొగ్గు చూపారు. సన్నొడ్లు వేసినందుకు ధాన్యం సేకరణలో దిగుబడి రికార్డు, సేకరణలో రికార్డు. మన తెలంగాణ 4వ ప్లేస్లో ఉంది. అనంతగిరిలో గ్లాపింగ్. 18 ఎకరాల్లో 89 టెంటెడ్ హౌస్ల నిర్మాణానికి ఏర్పాటు. రాష్ట్ర చరిత్రలో వికారాబాద్ జిల్లాలోనే తొలిసారి రూపాయలు 4.44 కోట్ల అంచనా వ్యయంతో పనులు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతోనే నిర్మాణం. టెండర్లకు ఆహ్వానించేందుకు టూరిజం శాఖ కసరత్తు. ఫార్ములా ఈ రేస్ కేసులో పక్కా ఆధారాలు. దానకిషోర్ స్టేట్మెంట్ రికార్డ్ చేసిన ఏసీబీ. 600 కోట్ల అగ్రిమెంట్ జీవోలు, బ్యాంక్ రికార్డ్స్ లాంటి కీలక డాక్యుమెంట్లు సేకరణ. సీల్డ్ కవర్లో నాంపల్లి కోర్టుకు అందించనున్న అధికారులు. కేటీఆర్ సహా నిందితులు నోటీసుల జారీకి లైన్ క్లియర్. రాజకీయ దుమారం రేపుతున్న ఫార్ములా ఈ రేస్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకున్నది. కేసు దర్యాప్తులో భాగంగా మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ MAUD ప్రిన్సిపల్ సెక్రటరీ దానకిషోర్ స్టేట్మెంట్ను ఏసీబీ రికార్డ్ చేసింది. కేసు ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ మాజిద్ అలీఖాన్ నేతృత్వంలో ప్రత్యేక బృందం మంగళవారం దానకిషోర్ను విచారించింది. దర్యాప్తులో భాగంగా ప్రైవేట్ సంస్థలో దానకిషోర్ స్టేట్మెంట్ను రికార్డ్ చేసింది. ఎఫ్ఐఆర్లో పేర్కొన్న అంశాలతో పాటు HMDA బోర్డుకు సంబంధించిన రికార్డుల ఆధారంగా స్టేట్మెంట్ తీసుకున్నారు. ఈ ఫార్ములా ఇదైతే నిన్న దానకిషోర్ది స్టేట్మెంట్ రికార్డు చేసుకున్నారు. ప్రధానితో చంద్రబాబు భేటీ. వచ్చే ఏడాదిలో కేంద్ర బడ్జెట్లో తమ రాష్ట్రానికి ప్రయారిటీ ఇవ్వాలని ప్రధాని నరేంద్ర మోదీ ఏపీ సీఎం చంద్రబాబు విజ్ఞప్తి చేశారు. కేంద్ర పథకాలకు రాష్ట్ర వాటా నిధుల కేటాయింపులపై కేంద్ర మంత్రులు అమిత్ షా, నిర్మలా సీతారామన్, అశ్విని వైష్ణవ్ కుమారస్వామిలతో సమావేశమై చర్చించారు. ఆ ప్రత్యేక నిధులు ఇవ్వాలని చెప్పేసి మాట్లాడిండు. ఆఫ్ఘన్పై పాక్ వైమానిక దాడి, 46 మంది మృతి. ఆఫ్ఘనిస్తాన్పై పాకిస్తాన్ మంగళవారం రాత్రి వైమానిక దాడులు చేసింది. ఈ దాడుల్లో మహిళలు, చిన్నారులతో సహా 46 మంది మృతి చెందారు. మరో 6 గాయపడ్డారు. పక్తికా ప్రావిన్స్లోని బర్మల్ జిల్లాలో 4 ఏరియాలు టార్గెట్గా దాడులు జరిగాయి. నిన్న పాక్ ఆఫ్ఘనిస్తాన్పై దాడి చేస్తే 46 మంది మృతి చెందినటువంటి పరిస్థితి. నేటి నుంచి ఇండియా ఆస్ట్రేలియా 4వ టెస్టు. బోర్డర్ గావస్కర్ ట్రోఫీలో భాగంగా టీమిండియా ఆస్ట్రేలియా మధ్య గురువారం నుంచి 4వ టెస్టులు జరగనున్నవి. తొలి 2 మ్యాచ్ల్లో చెరోటి నెగ్గిన తర్వాత 3వ టెస్టు డ్రామాగా ముగియడంతో ఇరు జట్లు ప్రస్తుతం
1-1తో సమానంగా ఉన్నాయి. బుధవారం కురిసిన వర్షానికి ములుగులో తడిసిన ధాన్యం కుప్పలు. రాష్ట్రమంతా ముసురు. ఇప్పుడు కూడా ముసురు పెడుతూనే ఉంది. రాష్ట్రమంతా ముసురు. మంగళవారం రాత్రి నుంచే చిరుజల్లులు. 6 జిల్లాలో చాలా చోట్ల తేలికపాటి వాన. పడిపోయిన ఉష్ణోగ్రతలు 8 డిగ్రీలకు పతనం. మరో 2 రోజులు ఇదే పరిస్థితి. ఐఎండి. ములుగు జిల్లాలో భారీ వర్షం. కల్లాల్లో తడిసిన వరి ధాన్యం. రాష్ట్రంపై మబ్బులు కమ్ముకున్నాయి. మంగళవారం రాత్రి నుంచే పలు జిల్లాలో ముసురు పట్టింది. బుధవారం రాత్రి హైదరాబాద్ సహా 10కి పైగా జిల్లాలో తేలికపాటి వాన కురిసింది. 16 జిల్లాలో చాలా చోట్ల తేలికపాటి జల్లులు పడ్డాయి. అత్యధికంగా వరంగల్ జిల్లా నల్లబెల్లి దుగ్గొండిలో 1.5 సెంటీమీటర్ల చొప్పున వర్షపాతం నమోదైంది. మిగతా చోట్ల సెంటీమీటర్ల లోపు వర్షం కురిసింది. నిన్న నైట్ అయితే 6 గంటలకు మొత్తం చీకటి అయిపోయింది. సో ఇది మిత్రులాల వెలుగు దినపత్రిక. దిశ పత్రికను చూసుకునే ప్రయత్నం చేద్దాం. సీఎం రేవంత్ మెదక్ చర్చికి నమూనా అందజేస్తున్న నాయకులు. చర్చి నిర్మాణమే ఉపాధి హామీకి స్ఫూర్తి. ఏడుపాయల అమ్మవారికి పట్టు వస్త్రాలు తీసుకెళ్తున్న రేవంత్ ఉపాధి హామీకి స్ఫూర్తి. కరువులో ఉన్న ప్రజలకు కడుపు నింపారు. మెదక్ జిల్లా అంటే మెతుకు జిల్లాను మెతుకు దొరుకుతుంది అడిగిపోతే మెతుకు దొరుకుతుంది అనే దాన్ని మెదక్ అయిపోయింది. మెతుకు జిల్లా కాస్త మెదక్ జిల్లా అయింది. 100 ఏళ్ల చర్చి రాష్ట్రానికి గర్వకారణం. భవిష్యత్తులో మరింత అద్భుతంగా తీర్చిదిద్దుతాం. ఇప్పటికే 29 కోట్లు మంజూరు. ఇందిరమ్మ ఇళ్లలో క్రిస్టియన్ దళిత గిరిజనులకు ప్రాధాన్యం. మెదక్ క్రిస్మస్ వేడుకలో సీఎం. ఏడుపాయల వనదుర్గమాతను దర్శించుకున్న సీఎం రేవంత్ రెడ్డి. పలు అభివృద్ధి కార్యక్రమాల్లో శంకుస్థాపన. రేవతి ఫ్యామిలీకి 2 కోట్ల సాయం ప్రకటించిన పుష్ప 2 మూవీ టీం. కోటి రూపాయలు అందించిన అల్లు అర్జున్. మైత్రి మూవీస్ దర్శకుడు సుకుమార్ రూపాయలు 50 లక్షల చొప్పున చెక్కులు దిల్రాజుకు అందజేత. జ్యోతిష్కుడు వేణుస్వామి 2 లక్షల విరాళం. నేడు సీఎంతో సినీ ప్రముఖుల భేటీ. కేటీఆర్ ఆదేశాలతోనే 55 కోట్లు చెల్లింపులు. ఏసీబీకి వెల్లడించిన ఐఎంయూడి ప్రిన్సిపల్ సెక్రటరీ దానకిషోర్. రహస్య ప్రదేశంలో స్టేట్మెంట్ రికార్డ్ చేసిన అధికారులు. 7 గంటల పాటు విచారించిన అవినీతి నిరోధక శాఖ. త్వరలోనే కేటీఆర్, ఐఏఎస్ అరవింద్, బిఎల్ఎన్ రెడ్డికి నోటీసులు. A1, A2, A3కి త్వరలోనే నోటీసులు అందిస్తారంట. స్లాట్స్ సొమ్ము స్వహా. క్యాన్సిల్ చేసుకున్న రిఫండ్ కానీ ధరణి ఫీజు, స్టాంప్ డ్యూటీ. 2-3 ఏళ్లుగా వేలాది మంది ఎదురుచూపులు. పెండింగ్లో కోట్లాది రూపాయలు తిరిగి ఇచ్చేయాలని ఏడాది క్రితమే సీఎం ఆదేశాలు. ఇప్పటికీ ఏర్పాటు కాని మెకానిజం. వాపస్ చేయాలని వేడుకుంటున్న బాధితులు. ధరణి పోర్టల్ ప్రజలను నిలువుడు దోపిడీ చేసింది. ఒక్కసారిగా ఫీజు చెల్లించి స్లాట్ బుక్ చేసుకుంటే తప్పనిసరిగా ఆ ట్రాన్సాక్షన్ పూర్తి చేయాల్సిందే. ఏదైనా కారణంతో రీషెడ్యూల్ చేసుకునే అవకాశం ఉంది. అయితే పూర్తిగా ఆ స్లాట్ను క్యాన్సిల్ చేసుకుంటే మాత్రం చెల్లించిన ఫీజు, స్టాంప్ డ్యూటీ ఎప్పుడు రిటర్న్ వస్తుందో గ్యారంటీ లేదు. ధరణి పోర్టల్ ప్రారంభమైన తర్వాత 2021-22 సంవత్సరంలో క్యాన్సిల్ చేసుకున్న స్లాట్కి సంబంధించి మాత్రమే సొమ్మును వాపస్ చేశారు. ఆ తర్వాత రద్దు చేసుకున్న స్లాట్స్ అమౌంట్ 100 కోట్ల నేటికి పెండింగ్లోనే ఉన్నాయి. బాధితులు టోల్ ఫ్రీ నెంబర్లకు ఫోన్ చేస్తే టైం బాండ్ చెప్పలేమని సమాధానం వస్తున్నది. గత ఏడాది డిసెంబర్ 13న ధరణి పోర్టల్పై సీఎం రేవంత్ రెడ్డి సమీక్షించినప్పుడు ఈ విషయం ప్రస్తావనకు వచ్చింది. అప్పుడే ఆ అమౌంట్ని రిటర్న్ చేయాలని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. కొంతమంది వచ్చినాయి, ఇంకొంతమంది రానటువంటి పరిస్థితి. ఈ ధరణి నిలువు దోపిడీ. 38 మంది దుర్మరణం. 29 మందిని కాపాడిన సిబ్బంది. కజకిస్తాన్లో ఫ్లైట్ క్రాష్. అక్టో నగరం శివార్లోని కూలిన అజర్బైజాన్ విమానం. ఎమర్జెన్సీ ల్యాండింగ్కు ప్రయత్నిస్తుండగా ప్రమాదం. పాక్పై ఆఫ్ఘనిస్తాన్ వైమానిక దాడులు. క్లీన్ రెన్యువల్ ఎమర్జెన్సీ పాలసీ త్వరలోనే తీసుకురాబోతున్నాం. 2031 నాటికి 30,000 మెగావాట్ల ఉత్పత్తి లక్ష్యం. జనవరి 3న విద్యుత్ ఉత్పత్తిదారుల సమావేశం. డిప్యూటీ బట్టి విక్రమార్క డిప్యూటీ సీఎం. ఎస్ఐ మహిళా కానిస్టేబుల్ ఆత్మహత్య. కామారెడ్డి జిల్లాలో అడ్లూరు చెరువు వద్ద కారు, చెప్పులు, ఫోన్లు లభ్యం. కానిస్టేబుల్ ఆపరేటర్ మృతదేహాల గుర్తింపు. ఎస్ఐ డెడ్ బాడీ కోసం గాలింపు. మరి ఇంక ఎస్ఐ దొరకలేడు, 2 దొరికిరు కానీ. సో మిత్రులారా, ఇది మన దిశ పత్రిక. రాష్ట్రంలో ఇప్పటి వరకు కూడా మన హోమ్ మినిస్టర్ లేనటువంటి పరిస్థితి మన రాష్ట్రంలో ఇంకా కొనసాగుతూనే ఉన్నది.
హోమ్ మినిస్టర్ లేడు, లా అండ్ ఆర్డర్ అసలు ఏమవుతున్నదో తెలియనటువంటి పరిస్థితి. సో మిత్రులారా, ఇది రేవత్ ఫ్యామిలీకి అయితే 2 కోట్ల రూపాయల సహాయం. వేణుస్వామి కూడా, జ్యోతిష్యుడు వేణుస్వామి ఉన్నాడు కదా, అతను కూడా 2 లక్షల రూపాయలు, నేను కూడా సినిమా సొమ్ము తిన్నోనే అందుకని చెప్పేసి 2 లక్షల రూపాయలు విరాళం చెల్లిస్తున్నా అని చెప్పేసి, ఇంకా తన కోసం ఏదో హోమం కూడా చేస్తా అని చెప్పినటువంటి పరిస్థితి. మిత్రులారా, ఇది దిశ పత్రికలో ఉన్నటువంటి విషయాలు. సో ఇంకా ఈ పంచాయతీ ఎన్నికలు దగ్గరికి వస్తున్నా కూడా రాష్ట్ర కేబినెట్ మంత్రి విస్తరణ ఎప్పుడు జరుగుతుందో కూడా తెలియనటువంటి పరిస్థితి. పూర్తి మంత్రి విస్తరణ జరగకుండానే ముఖ్యమంత్రి గారు సంవత్సరం ఏడాది పాలన చేసినటువంటి ఘనత సీఎం రేవంత్ రెడ్డికే దక్కుతుంది. ఎందుకంటే అటు ఫుడ్ పాయిజన్లై, ఆ తర్వాత స్కూళ్ళల్లో పాములు గరిచి విద్యార్థులు రోజు దవాఖానలో చేరుతుంటే ఓ దిక్కు స్కూలు చక్కగా ఉండదు, స్కూల్లో టీచర్లు ఉండరు, స్కూల్లో సదుపాయాలు ఉండయి, టాయిలెట్స్ ఉండయి, తర్వాత విద్య సరిగా నాణ్యమైన విద్య ఉండదు. ఇవన్నీ పోని కనీసం సర్కారు బలేకపోతే పానాలన్నా మిగులుతాయనే ఆశ లేదు. ఎందుకంటే దినాము ఫుడ్ పాయిజన్లు ఆ పాము కాట్లతోని దవాఖానలు చేరుతున్నటువంటి పరిస్థితి. అయినా కూడా నిమ్మకు నీరెత్తనట్టుగానే ఇటు లా అండ్ ఆర్డర్ మొత్తం ఎక్కడ ఏమవుతుందో నిన్న చూసుకున్నాం మనం. సైబరాబాద్లో సైబర్ క్రైమ్ డబుల్ పెరిగింది. అయినా కూడా మనకు ఒక హోంమంత్రి లేరు, ఒక విద్యాశాఖ మంత్రి లేరు. మరి ఇంకా ఎన్ని రోజులు ఇట్లా పాలన నడిపిస్తారో చూడాలి. సో మిత్రులారా, ఇది ఇవాల్టి మార్నింగ్ న్యూస్. రేపు వచ్చే మార్నింగ్ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అప్పటిదాకా చూస్తూనే ఉండండి బీఆర్కే న్యూస్. ఇది తెలుగుడి సత్తా. థ్యాంక్ యూ.